మళ్ళీ అడిగేవేంద్రా ఫోన్ తెగ నాకెత్తనాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ కొట్టండి ముద్దు పెట్టండి అని ఆడుతున్నాడు. ఇంతకీ స్కోర్ ఎంత? సెంచరీకి సేరులో ఉన్నాడు. నాకు నిన్నటి ఫిగర్ తగిలితే ఫోన్ కట్టేయండి గట్టిగా పట్టేయండి అనే కొత్త ఆట మొదలెడతా. నీ ఫిగర్ రావాలంటే వర్షం అన్నా రావాలి, ఇళయరాజా పాట అన్నా రావాలి. పాట వచ్చినంత ఈజీగా పాపొత్తే బా. కీరవాణి చిలకల పాడవే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనే చల్లగా అలరులు కురిసిన రుగా. మేడం ఇది నో పార్కింగ్ ప్లేస్. బాబు టెండూల్కర్ నువ్వు డ్రామా. Well, this little man is the nearest thing to Brandon is enemy. What a player he is. Finish this off quickly. Have a look at that shot. Oh, he's hit this one, Miles. Right shot. Oh, it's a big hit. నువ్వా ఫోన్ వాడో? ఎవరి నెంబర్ ఇచ్చావో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చేతితో పట్టు కూర్చున్నావు. అదేదో ఫ్యాన్సీ నంబర్ లా ఉందిరా. 6666 నాదే నాదే అదే అదే కూడా వచ్చింది వీడు. కారు అద్దం పగలు కొట్టింది నువ్వు. కారేమో అమ్మాయిది. మధ్యలో నా నెంబర్ ఇవ్వడం ఏంట్రా? మేడం అద్దం అద్దం పగిలిపోయింది మేడం గారు. హలో, కారు అద్దం పగిలిందా అండి? అవునండి. మామ, ఆ అమ్మాయి ఫోన్. హలో, ఇక్కడ నా కారద్దం పగిలిపోయింది. నంబర్ ఇచ్చారు. పగలలేదు, పగల కొట్టా. వాట్? ఎందుకు? మరి నో పార్కింగ్ ప్లేస్ లో కారు ఎందుకు పార్క్ చేసావు? పార్క్ చేస్తే నీకేమైందిరా? నీ కారు నా జనజీవన స్రవంతికి అడ్డం వచ్చింది, అందుకే బద్దలు కొట్టా. మరి నంబర్ ఎందుకు ఇచ్చావు? ఇంకోసారి కారు అలాగే పార్క్ చేస్తే ఇంకో అద్దం కూడా పగల కొడతానని చెప్పడానికి. మరి నీ నంబర్ నా దగ్గర లేదు కదా, అందుకే నా నంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ ద కాల్. మావా, స్విట్జర్లాండ్ వెళ్తే బెటరా బ్యాంకాక్ వెళ్తే బెటరా? సింగిల్ అయితే బ్యాంకాక్, హనీమూన్ అయితే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. నిజమాగా మరి మావా, జూబ్లీ స్వర్గం స్కూల్ బెటర్ అంటావా? నిన్ను ఏజ్ లో జాయిన్ చేసుకోరేమో. నాకు కాదురా, నాకు పుట్టబోయే కొడుక్కి. రే, నువ్వు ఇలా మాటలతో పాటలతో కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్లోకి రారా. ఆ అమ్మాయిని చూసారు కదరా, గౌతమ్ మేనన్ సినిమాలో హీరోయిన్ లా క్లాస్ గా ఉంటది. మరి మనం రాజమౌళి వినాయక్ హీరోలా మాస్ గా ఉంటాం. ఏంటి, ఎప్పటికే ఆ అమ్మాయికి చాలా మంది లైన్ వేస్తుంటారా? నువ్వు పడేసింది బంతిని కాదు, నా గుండెని. నువ్వు ఎస్ అంటే నో వే. ఇవి క్రెడిట్ కార్డ్స్, ఇవి డెబిట్ కార్డ్స్. నా జేబులో పే స్లిప్ ఉంది, నా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉంది, నా పేరు మీద పాలసీ ఉంది, నా ఫ్లాట్ లో ప్రైవసీ ఉంది. నాకు జీవితం మీద బోలెడు ఆశ ఉంది. మీరున్నారు కదా ఇప్పుడు. తుజే దేఖా తో యే జానా సనం, ప్యార్ హోతా హై దీవానా సనం, తుమ్ నా కహో తో హుస్సేన్ సాగర్ మే కూద్ జాయే హమ్. ఇప్పుడు మీరు ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు రెడీ ఫర్ ది సెకండ్ మ్యారేజ్? 2 మినిట్స్ మీతో మాట్లాడచ్చా? 2 మినిట్స్ మొన్న ఒప్పుకోవచ్చు కదా, ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా. రే, నేను నీకంటే పెద్దదాన్ని. అయితే ఏంటి, జెస్సీ కూడా కార్తీక్ కంటే పెద్దదే. జెస్సీ, ఎవరు మా జెస్సీ? ఆతిగా గండాలా అట్లీస్ట్ గండివే. అలా 10 మందిలో ఒకళ్ళ ఉండడం మా ఇంటా వంట లేదు కాబట్టి ఇలా చేస్తే ఆ అమ్మాయికి మన ఫేస్ బాగా రిజిస్టర్ అవుద్దిరా. ఇక నుంచి దానికి ఉంటదు రే. రే, గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలో కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. ఆశ,
నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియల్లీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చలే. ఇంకోసారి 100కి 100 వచ్చింది, నీ పొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నెంబర్ కూడా నేనే వేస్తా. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాను. హలో, నేను పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్టిక్ నెంబర్ వేస్తున్నానా? నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రేట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లీట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడుము మీద చేయవేలేనా? ట్రై చేద్దామా సార్? అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడను. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం అంటే భుజం చేయాలా? అయ్యి బాబు, నేను ఎప్పుడన్నానండి? సర్లేండి, వేసుకోండి. ఇది వాడి కోసం. చూసుకోలేవే, గొడవ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్, ఐ యామ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ 1 పీస్ అవైలబుల్, వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసిందేంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా? నేనేమంటానంటే, నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల, ఉండకాయ టపా టపా టపాసుల పడతదే పిల్ల, సొట్టపడ బుద్ధిలగా మూర్తినగా తిప్పకే పిల్ల, గట్టిగా వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. మేరే జిందగీ
నే విసులు కొట్టానంటే నీ సీను సితారే తాళి కొట్టే కట్టానంటే యహ గుస్సా బహారే రకరకాలుగా కేకే పెట్టిస్తా ఎక్కి సుఖాలతో సెగే పుట్టిస్తా నేనేమంటానంటే నువ్వు గాని వంట చేసే ఉల్లిపాయలు కోస్తనే పిల్ల గంట దడికలో కూడా రానీకుండా చేస్తనే పిల్ల నీకు వచ్చే మెసేజ్లు మిస్డ్ కాల్స్ చూడనే పిల్ల ఫేస్బుక్ ట్విట్టర్ ని ఎందుకని అడగనే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నది మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నది నటి నడుమే మడతెట్టే మగానే నాతోటి పటి పొత్తే ముండి ఘటానే నీకు నిద్రలేని రాత్రిలో నా తిండైపోతానే నీ కోపం వస్తే సారీ చెప్పి పెండైపోతానే నీకు లంగ తయ్యాలా నువ్వు నేను నేనేమంటానంటే ఎలా పాటు సాగే సీరియల్ లాగకి పిల్ల అబల్లోడి ఐఫోన్ పదే పదే మారకి పిల్ల లిటిగేషన్ హ్యాండ్ లాగా నయవరం తెవలదే పిల్ల కుక్కలంత కాలించిన ఇతడు దొరకడే పిల్ల అంటున్నది ఎన్ని రోజులు నీ వెనకాల పడ్డా నా మీద పెసరంతైన ఫీలింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇంతసేపు ఈ పకోడిగాళ్ళు భరించాను. హాయ్ బాబోయ్ చచ్చిపోతాడు వదిలేండా. ఎంత క్యూట్ గా నావే. ఈ ఒక్క టీజర్ చాలు ఇంకేళ్ళకి సినిమా చూపించేస్తా.